ఏపీ అభివృద్ధికి ఉత్తర ద్వారముల భోగాపురం ఎయిర్పోర్ట్ మారబోతోంది అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 290 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది అన్నారు. ప్రపంచం అంతా ఉత్తరాంధ్ర వైపు చూస్తోంది. ఎయిర్పోర్ట్తో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ పూర్తి కావడం చెప్పలేని ఆనందంగా ఉంది అన్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఉన్నాం. ఈ యొక్క విమానాశ్రయం ప్రత్యేకతలు నేను చెప్పడం కాదు, స్వయాన మంత్రి గారి ద్వారానే తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం చూస్తే విశాలమైన రన్వే నడుమ అధునాతనమైనటువంటి ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఏంటి దీని ప్రత్యేకతలు ఏం చెప్తారు, ఏం చూపించగలుగుతారు? నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఒక కళ నిజమైనప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో అలాంటి అనుభూతి ఈరోజు ఇక్కడ చూస్తే కలుగుతుంది. 2014లో చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన, ఆయన తాలూకా బీజం ఇది భోగాపురం ఎయిర్పోర్ట్. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలనంటే ఒక కోర్ గ్రోత్ ఇంజిన్ ఒకటి ఉండాలి. అతను గతంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో నిర్మించిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది సుమారు 5 లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా అక్కడ అవకాశాలు పొంది అక్కడ ఎంత చక్కగా అభివృద్ధి చెందిందో మనం అంతా చూసాం. ఆ ఆలోచన ఎక్కడికి తీసుకొని వచ్చి భోగాపురం నిర్మించాలని ఆయన ఏదైతే అప్పుడు సంకల్పించాడో ఆ సంకల్పానికి ప్రతిరూపంగా ఈరోజు భోగాపురం నిర్మించుకున్నాం. సుమారు 78,000 స్క్వేర్ మీటర్తో ఇది పెద్ద టెర్మినల్ బిల్డింగ్. 60 లక్షల మంది సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులకు ఉపయోగపడే కెపాసిటీతో ఇది బిల్డ్ చేసాం. మీరు ఏరో బ్రిడ్జెస్ కూడా చూస్తున్నారు, బోత్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ అందరికీ కూడా సరిపోయే విధంగా. ఎంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అయినా, ప్రపంచంలో ఎంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినా సరే వాళ్ళకి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ ఉపయోగపడే విధంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసాం. 290 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే వేగంతో గాలులు వచ్చినా దీనికి ఎక్కడ చెక్కు చెదరకుండా ఉండే డిజైన్ని మనం ఏర్పాటు చేసాం. దానితో పాటు ఫ్లయింగ్ ఫిష్, ఏదైతే మన బే ఆఫ్ బెంగాల్లో ఫ్లయింగ్ ఫిష్ ఎక్కువ కనిపిస్తుంది మన విశాఖపట్నం కోస్ట్ దగ్గర, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డిజైన్ కూడా చేసాం. ఎంఆర్ఓకి 500 ఎకరాలు కేటాయించి ఏరో సిటీ చేసి అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ఏరో సిటీని కూడా మనం దీంతో లింకప్ చేసి చేస్తున్నాం. ఏటీసీ బిల్డింగ్ కూడా మీరు సుమారు 54 మీటర్ల ఎత్తుతోనే ఇక్కడ ఏటీసీ బిల్డింగ్ కూడా కట్టాం. ఆ దగ్గరగా మీరు చూస్తే ఒక చిన్న ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. ఆ ప్యాటర్న్ ముగ్గుల ప్యాటర్న్. ఆ ప్యాటర్నే మీకు టెర్మినల్ బిల్డింగ్ లోపల సీలింగ్లో, ఫ్లోరింగ్లో అన్ని దగ్గరలో. ఆ ముగ్గులు ఎక్కడి నుంచి వచ్చాయి? మన ఉత్తరాంధ్ర, మన మహిళలు, మన ఆడపడుచులు నిత్యం వాళ్ళ ఇల్లు అందంగా ఉండాలని ఆ ముగ్గులు ఏదైతే ప్రతిరోజు కూడా వేస్తామో, మనం ఎయిర్పోర్ట్ కూడా మన కళలు, మన చరిత్ర, మన విశిష్టత, మన సాంప్రదాయాలు వాటికి కూడా చిహ్నంగా ఉండాలని ముగ్గులు ప్యాటర్న్ చేసాం. ఇప్పుడు చూస్తున్నారు కానీ రాత్రిపూట చూస్తే మరింత అందంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 6 నెలల ముందే, ఇది కూడా ఒక రికార్డ్, 6 నెలల ముందే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ప్రజలకు అంకితం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిర్ణీత సమయానికి 6 నెలల ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రజలకు అంకితం చేస్తున్నామని చెప్తున్నారు. ఇది డెఫినెట్గా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గ్రోత్ ఇంజిన్గా ఉంటుందనడంలో సందేహం లేదని కూడా కేంద్ర మంత్రి చెప్తున్నారు. ఆయన నోటంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క ప్రత్యేకతను కూడా స్వయంగా ఆయన నోటి నుంచే తెలుసుకున్నాం. చూసినట్లయితే చాలా విశాలమైనటువంటి రన్వే, ఏటీసీ, తర్వాత అధునాతన భవనాలతో నిజంగా ఇది అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడి ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందుతుంది. భవిష్యత్తులో మరింత ఆదరణ పొందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.